సెక్రటేరియట్కి పోవడానికి ఎంత కష్టమవుతుంది. ఇలా మేము పోతే 3 సార్లు ఆపిండ్రు. ప్రభాకర్ అన్న పెద్ద ఉద్యమకారుడు, నోన్ ఫేసు, మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ గారు షాడో, దాసోశ్రవణ్ ఎమ్మెల్సీ. మమ్మల్ని 3 చోట్ల ఆపి నువ్వెవరు అద్దాలు తీసి మమ్మల్ని పిలిచిండ్రు అని చెప్పి రానిచ్చిండ్రు. ఎవడన్నా పేద ఉద్యమకారుడు లోపల పోతాడా సెక్రటేరియట్కు? పోలేడు. సార్ మేము చెప్పినాం స్పష్టంగా, మీరు అమరవీరుల స్తూపం కేసీఆర్ గారు అద్భుతంగా కట్టిండ్రు, దాంట్లోనే ఆఫీస్ పెట్టుకొని ఒక డెడికేటెడ్ ఆఫీసర్. ఇక్కడ ఎవరు రామకృష్ణారావు సంతకం పెట్టిండు, సెక్రటరీ టు ద గవర్నమెంట్ పొలిటికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రఘునందన్ రావు గారు వచ్చి కూర్చున్నారు. రఘునందన్ రావు గారిని కలిసినట్టు ఉంటుందా? మీరు ఎవరన్నా ఉద్యమకారు మీరే ఫోన్ చేయరు జర్నలిస్టులు, సెక్రటరియట్ బీటోళ్ళు కలవాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి మేమేమన్నామంటే ఒక డెడికేటెడ్ కమిషన్గా మార్చండి. లైక్ బీసీ వెల్ఫేర్, ఇప్పుడు బీసీల వెల్ఫేర్ కోసం కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం కమిషన్ ఉంది. అట్లాగే మీరు ఒక్క అడుగు ముందుకు కనుకొస్తే, ఈ జీవోలో మీరు ఏమన్నారు కమిటీ అన్నారు, ఈ కమిటీని కనుక మీరు కమిషన్ అన్నట్టయితే దానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ శాంటిటీ వస్తుంది. మీరేమన్నా ఇప్పుడు ఇవాళ రేపు ఏంది, ఇప్పుడు కేశవరావు గారు ఇంత పెద్దోడైనా ఈయన చెప్తే చీఫ్ సెక్రటరీ వినాలని ఏం లేదు, గ్యారంటీ లేదు. వీఆర్ ఇన్ ఎ వెరీ ఆటోక్రాటిక్ గవర్నెన్స్. ముఖ్యమంత్రి చెప్తే తప్ప ఫైళ్ళు కదలవు. కాబట్టి దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉండాలంటే దీన్ని ఒక కమిషన్గా మార్చినట్టయితే ఉద్యమకారులైన జర్నలిస్టులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, సబ్బండ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో వెళ్ళి కన్సల్టేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు విస్తృతమైన పార్టీలతోటే ఆపకండి. సబ్బండ వర్గాలు జేఏసీలో అన్ని కులా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, రకరకాలైన వ్యక్తులందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అయినరు. వాళ్ళందరితో కూడా ఈ సంప్రదింపుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఒక ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక కార్యదర్శి, ప్రత్యేక ప్రభుత్వం, ఇంతకుముందు వారన్నట్టుగా బడ్జెట్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పని చెప్పడం జరిగింది.